చైల్డ్ ఆర్టిస్ట్గా మలయాళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన నివేదా థామస్ ఆ తరువాత దళపతి విజయ్ నటించిన బ్యాక్కొటేషన్ కురివి బ్యాక్కొటేషన్లో తనకు సిస్టర్గా నటించి ఆకట్టుకుంది. తమిళ మూవీ బ్యాక్కొటేషన్ పోరాలి బ్యాక్కొటేషన్తో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. నాని బ్యాక్కొటేషన్ జెంటిల్మెన్ బ్యాక్కొటేషన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన నివేదా థామస్ తనదైన మార్కు నటనతో మలయాళ్, తమిళ్, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ మధ్య హీరోయిన్ క్యారెక్టర్లకు బ్రేక్ ఇచ్చిన నివేదా రజనీ దర్బార్, పవన్ వకీల్ సాబ్ వంటి సినిమాల్లోని కీలక పాత్రల్లో కనిపించింది. అప్పటినుంచి సెలెక్టివ్గా సినిమాలు చేయడం మొదలుపెట్టిన నివేదా థామస్ గత ఏడాది చేసిన మూవీ బ్యాక్కొటేషన్ 35 చిన్న కథ కాదు బ్యాక్కొటేషన్. కొత్త దర్శకుడు నందకిషోర్ ఈమని రూపొందించిన ఈ మూవీలో నివేదా లావుగా మారి కనిపించడం పలువురిని షాక్కు గురి చేసింది. 2 పిల్లల తల్లిగా నివేదా పాత్రకు తగ్గట్టుగా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు నివేద నటించిన ఈ మూవీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్యాక్కొటేషన్ గద్దర్ బ్యాక్కొటేషన్ పురస్కారాల్లో అవార్డుని దక్కించుకుని చర్చనీయాంశంగా మారింది. నివేదా థామస్ అపియరెన్స్, ఆమె ట్రాన్స్ఫర్మేషన్ గురించి తను ఉన్న పలంగా బరువు పెరగడంపై కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఆమె అపియరెన్స్పై విమర్శలు చేసేవారు ఆమె నటనకు అభినందనలు కురిపించాలని. తను బ్యాక్కొటేషన్ 35 చిన్న కథ కాదు బ్యాక్కొటేషన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకుందని నివేదపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో నివేదా థామస్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉంటే నివేదా థామస్ త్వరలో మరో క్రేజీ మూవీలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో టాబు ఓ కీలక పాత్రలో నటిస్తుండగా మరో కీలక క్యారెక్టర్ కోసం నివేదా థామస్ని పూరి ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే పూరి టీం స్పందించాల్సిందే.